బిగ్ బాస్ లైవ్ లో ప్రేరణకి తనుజకి బిగ్ బాస్ 13వ వారానికి సంబంధించిన అందులోనూ ఈ సీజన్ కి ఇదే లాస్ట్ కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ అంటూ అలాగే కెప్టెన్ అయ్యే అవకాశం అంటూ బిగ్ బాస్ తెలియజేసిన సంగతి తెలిసిందే. ఇక ఇందులో భాగంగా ప్రేరణకి తనుజకి బిగ్ బాస్ బాల్ గేమ్ పెట్టారు. అయితే ప్రేరణ తనుజని కావాలని ఎంపిక చేసుకుంది. అయితే చివర్ల 5 సెకండ్లో తనుజ బాల్ ఎక్కపోవడంతో కెప్టెన్సీ కంటెండర్ నుంచి అవుట్ అయిపోయింది. దీంతో తనుజ చాలా ఫీల్ అవుతుంటే ప్రేరణ మంచి బూస్టప్ ఇస్తుంది లైవ్ లో. అరే నిజంగా నువ్వు గెలుస్తావని చెప్పే నేను నిన్ను ఎంచుకున్నాను, అదే మిగిలిన వాళ్ళు ఎవరినైనా నేను ఎంచుకుంటే వాళ్ళు విన్నర్ అవుతారు కదా అని చెప్పేసి, సర్లే నువ్వు కెప్టెన్సీ కంటెండర్ నుంచి పోయినంత మాత్రాన అప్సెట్ అవ్వద్దు అంటూ ప్రేరణ చెప్తుంటే, అబ్బా ఇదే లాస్ట్ కెప్టెన్ కదా ఈ సీజన్ కి, అయినా ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో పోయింది, ఇది చాలా బాధగా ఉంది అంటే దానికి ప్రేరణ అంటుంది, నువ్వు ఆల్రెడీ కెప్టెన్ అయ్యావు కాబట్టి నో ప్రాబ్లము, నువ్వు ఇప్పుడు కెప్టెన్సీ కంటెండర్ గురించి ఫీల్ అవ్వద్దు, రానున్న 4 వారాలు కూడా గేమ్ బాగా ఆడు, సో ఫైనల్ గా నువ్వేంటంటే ఇంకా 4 వారాలు గేమ్ ఆడితే అసలు సిసలైన కప్పును తీసుకుందా గానివి ట్రోఫీ విన్నర్ నువ్వే అవ్వాలి అంటూ మంచిగా మాట్లాడుతుంది ప్రేరణ తనుజతో. సో తనుజ అంటుంది, థ్యాంక్ యూ సో మచ్ రా, నువ్వు వచ్చి నన్ను తీసుకోవడం అలాగే నాతో గేమ్ ఆడిపించడం, ఐఎమ్ సో హ్యాపీ అంటే మనలో మనకి థ్యాంక్స్ ఎందుకురా అంటూ ప్రేరణ అయితే చెప్పుకొచ్చింది. సో ఫైనల్ గా అయితే కనుక ప్రేరణ తనుజతో మాట్లాడిన మాటలు మీకు ఎలా అనిపించాయి అనేది కమెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.